బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. గత 10 రోజుల నుంచి గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం 5:45 ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. దీంతో ఒక్కసారిగా ఆయన కుటుంబంతో పాటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అందుకున్నాయి. వాస్తవానికి ఇవాళ బీఆర్ఎస్ అధినేత ఆసుపత్రిలో ఆయన్ను పరామర్శించాల్సిన షెడ్యూల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఊహించని విధంగా ఇవాళ 5:45 ప్రాంతంలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఒక్కసారిగా ఒకవైపున జూబ్లీహిల్స్ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ ఆయన కుటుంబంలోనూ అలాగే బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. వాస్తవానికి మాగంటి గోపీనాథ్ ఆయన మొదటి నుంచి కూడా రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. చట్టసభల్లో ఆయన నియోజకవర్గం తరఫున అనేక సమస్యల మీద తన గళాన్ని లేవనెత్తినటువంటి వ్యక్తిగా ఉన్నారు మాగంటి గోపీనాథ్. సో ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకుడైనటువంటి మాగంటి మృతి చెందడంతో ఒక్కసారిగా ఇటు రాజకీయ వర్గాల్లో కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే వాస్తవానికి గత 3 రోజుల నుంచి ఎప్పుడైతే గతంలో ఆయన ఒకవైపున కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడ్డారు, కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా దానికి సంబంధించి శస్త్రచికిత్సలు కూడా జరిగాయి. అయితే ఒకవైపున కిడ్నీలు పాడవడం, అలాగే 3 రోజుల క్రితం ఆయన నివాసంలో 5వ తారీఖున సరిగా గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రికి తరలించడంతో గత 3 రోజుల నుంచి ఏఐజీ ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్ మీద ఉంచి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత కొన్ని గంటలకే కొంత విషాదకరమైనటువంటి పరిస్థితులు ఏఐజీ ఆసుపత్రి వద్ద కనిపించాయి. కానీ ఆ తర్వాత వైద్యుల సూచనల మేరకు వైద్యం అనేది కొనసాగింది. ఆయన కొంత వైద్యానికి సహకరిస్తున్న వార్త తెలిసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మరోవైపున బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఈ క్రమంలోనే వరుసగా బీఆర్ఎస్ శ్రేణులు ఏఐజీ ఆసుపత్రికి క్యూ కట్టాయి. మొదట ఎప్పుడైతే ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అవడం జరిగిందో ఆ తర్వాత వెంటనే
చాలా కీలకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత హరీష్ రావు, మాజీ మంత్రి, ఆయన పరామర్శించి గోపీనాథ్ యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. మరోవైపు ఇమ్మీడియట్ గా హుటాహుటిన ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి శైలిమ, అలాగే ఆయన కుమారుడు హిమాంశు, తదుపరి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇలా వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శ్రేణులందరూ కూడా ఏఐజీ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. ఇంకా 3 రోజుల పాటు ఇప్పుడు ఆయన ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు. అయితే ఆయన కొంత కోలుకుంటారు అనే ప్రతి ఒక్కరు కూడా భావించినప్పటికీ ఊహించని విధంగా ఇవాళ ఉదయం 5:45 ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించడంతో ఇటు బీఆర్ఎస్ శ్రేణులోనూ ఆయన కుటుంబంలోనూ కొంత విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. రత్నకుమార్, మాగంటి గోపీనాథ్ మృతదేహాన్ని చూడడానికి ఎవరైనా అధికారులు వచ్చారా? వాస్తవానికి కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వార్త అనేది తెలిసింది కాబట్టి ఇక ఇప్పటికే వరుసగా బీఆర్ఎస్ శ్రేణులు ఎప్పుడైతే ఉదయం 5:45 ప్రాంతంలో ఆయన చనిపోయినటువంటి విషయం తెలిసిందో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు వరుసగా ఇటు గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రికి క్యూ కట్టాయి. దీనికి సంబంధించి ఇక ఇవాళ అధికారికంగా ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో కావచ్చు, లేకపోతే మాదాపూర్ లో ఉన్నటువంటి నివాసంలో ఈ యొక్క తదుపరి ఇటు ఎవరైతే ఇటు ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే నియోజకవర్గ ప్రజలు భౌతికంగా ఆయన్ని సందర్శనార్థం ఉంచినటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇక వరుసగా ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఏఐజీ ఆసుపత్రికి క్యూ కడుతున్నాయి. ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నారు, చాలా కీలకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హేమాహేములను తట్టుకుంటూ ఆయన విజయం సాధిస్తూ వచ్చారు. మాగంటి గోపీనాథ్ 2014, 2018, 2023 3 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. అంతకంటే ముందు ఆయన బీఆర్ఎస్ కంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీలోనూ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా కీ రోల్ పోషించినటువంటి వ్యక్తి. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. ఆయనకు సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ మీద 9,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారి ఆయన విజయాన్ని రుజువు చేశారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డి మీద విజయం సాధించారు. ఎందుకంటే పి విష్ణువర్ధన్ రెడ్డికి ఆయన యొక్క తండ్రి యొక్క మేనియాతో చాలా పేరు ప్రఖ్యాతులు అనేవి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. సో అటువంటిది పి విష్ణువర్ధన్ రెడ్డి మీద విజయం సాధించి ఆయన బీఆర్ఎస్ లో మొదటిసారి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రత్యేక తెలంగాణలో మొదటిసారి విజయాన్ని చవి చూశారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి అజరుద్దీన్ మీద గెలిచి హ్యాట్రిక్ విజయాలను సాధించినటువంటి నాయకుడిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఇదే ఇక మొదటి నుంచి కూడా తెలంగాణ స్వార్థగా పనిచేసే ఇటు ఒకవైపున తను తెలంగాణ వాదానికి సంబంధించి చాలా కీలకంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్. గతంలో ఆయన పలు పార్టీలకు సంబంధించి ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా హైదరాబాద్ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగానే పేరు ప్రఖ్యాతులను సంపాదించడం జరిగింది. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఇప్పుడు తమ మధ్య లేడటువంటి వార్తను జీర్ణించుకోవడం ఒకవైపున రాజకీయ వర్గాల్లోనూ కొంత కలవరాన్ని కలిగిస్తోంది. అలాగే ఇటు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మొత్తానికి మాగంటి గోపీనాథ్ చనిపోవడానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు ఇటు రాజకీయ పరంగాను గతంలో సినిమాలలోనూ ఆయన చాలా కీలకంగానే ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆయన నిర్మాతగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. సినీ ఇండస్ట్రీలోని పలువురితో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. నిర్మాతగాను, ఫినాన్షియర్ గాను గతంలో రాజకీయాల కంటే ముందు ఆయన ఈ రకమైనటువంటి సినిమా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత రాజకీయ నాయకుడిగా జూబ్లీహిల్స్ రాజకీయాలలో చాలా కీలకంగా ఉండి వరుసగా 3 సార్లు తన యొక్క ఆధిపత్యతను చాటుకుంటూ తన ప్రభావాన్ని చూపించి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి. ఇంకా ఆయన 1963 జూన్ 2వ తేదీన జన్మించారు. హైదరాబాద్ లోనే హైదర్గూడలో ఆయన జన్మించడం జరిగింది. ప్రస్తుతం ఆయన వయసు 62 సంవత్సరాలు. ఇటు మాగంటి గోపీనాథ్ కు మాగంటి వాత్సల్యనాథ్, అక్షరనాగ, దిశరా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. సో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఇటు ఆసుపత్రికి క్యూ కట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ నుంచి ఆసుపత్రిలో కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి నివాసానికి తరలిస్తారు. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆయన యొక్క అంత్యక్రియలకు ఇవాళ రేపు వరకు కూడా ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవాళ మొత్తం
అభిమానుల సందర్శనార్థం, అలాగే పలు కుటుంబ సభ్యులు, ఇతర బంధుమిత్రులు, మరోవైపున రాజకీయ శ్రేణులు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఇటు అభిమానులు, రాజకీయ నేతల యొక్క సందర్శనార్థం ఉంచి రేపు యొక్క అంతిమ సంస్కారాలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాగంటి గోపీనాథ్ లాంటి సీనియర్ నేత చనిపోవడం అనేది కేవలం హైదరాబాద్ మహానగర వ్యాప్తం మాత్రమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి వార్తగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. రత్నకుమార్, మాగంటి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించనున్నారు? అసలు మాగంటి మృతదేహాన్ని ప్రస్తుతం ఎక్కడికి తరలిస్తున్నారు? మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ యొక్క మృతదేహాన్ని ఆయన మాదాపూర్ లో ఆయన నివాసం ఉంటుంది, అక్కడికి లేదా జూబ్లీ హిల్స్ పరిధిలో ఉన్నటువంటి నివాసానికి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని మీద మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంటే దాదాపు 6 గంటల ప్రాంతంలో, గంట క్రితమే ఆయన మృతి చెందారు కాబట్టి సో ఇప్పుడు మాదాపూర్ లో నివాసానికి తీసుకెళ్తారా, లేకపోతే జూబ్లీ హిల్స్ నివాసమా, లేకపోతే మరే ఇతర ప్రాంతానికైనా, అంటే ఒకవేళ రాజకీయ నేతలందరూ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. దీని మీద మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ ఇవాళ ఆయన పరామర్శించేందుకు కూడా షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. మరోవైపున ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఆయన విదేశాల టూర్ ను ముగించుకొని ఆయన నిన్ననే రావడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇమ్మీడియట్ గా వచ్చిన వెంటనే కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి చికిత్స కొనసాగుతున్నటువంటి మాగంటి గోపీనాథ్ ను పరామర్శించి రావడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు 24 గంటలు గడవక ముందునే ఇప్పుడు ఈ వార్త రావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులు, అగ్రనాయకత్వం నుంచి కింద స్థాయి శ్రేణుల వరకు కూడా అంత విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికి సంబంధించి ఇవాళ ఆయన అంత్యక్రియల మీద, అలాగే ఇప్పుడు భౌతిక కాయాన్ని మాదాపూర్ లేదా జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు అభిమానులు, అలాగే రాజకీయ శ్రేణుల యొక్క సందర్శనార్థాన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద మరికొద్ది సేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రేపు అంత్యక్రియలు మరి మహాప్రస్థానంలో నిర్వహిస్తారా, లేదంటే మరే ఇతర ప్రాంతంలో నిర్వహిస్తారనేది కూడా మరికొద్ది గంటల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ రత్నకుమార్.